ఫ్రాడ్ చేసి నన్ను మోసం చేస్తున్నావని మీనింగ్. అవునే, నేను మోసం చేయబోతున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను? అరుణ్, ఏంటమ్మా? ఏంట్రా చూస్తున్నావు? ఏం లేదమ్మా. కాదు, ఏదో ఉంది. నీ చిన్నప్పటి నుంచి నా దగ్గర ఏది దాచిందే లేదు. ఇవాళ దాస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. ఇలా ఇవరా? ఏం లేదమ్మా. ఇవరా చూస్తాను. ఏం అదేదో లేదని చెప్తున్నాను చూపించి కదమ్మా. చూస్తాను. అమ్మా, నా ఇమ్మంటే మాట వినమ్మా. ఒరేయ్, ఏం ఇవ్వరా? లేదమ్మా. నా అమ్మా, మాట చెప్పేది వినరా? వినమ్మా. అమ్మా, ఏం లేదమ్మా. ఇలా వినమ్మా. ఇవ్వరా? ఒరేయ్. అమ్మా, ఎంత ధైర్యంరా నీకు? నీ ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడని తెలుసు కూడా ఆ అమ్మాయి ఫోటో చూసి ఆనందిస్తున్నావే, సిగ్గుగా లేదు నీకు? అది కదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. ఛీ! నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తోంది. అది కదమ్మా, నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావమ్మా. అంటే నా కళ్ళతో చూసిన అబద్ధమా? కాదమ్మా, దాని ఫోటో చూస్తున్నావు కదా, అది అబద్ధమా? కాదమ్మా. కాదంటే ఏమిట్రా అర్థం? చెప్తానమ్మా. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా. క్షమించడం ఏంటమ్మా? ఎంతైనా నా ఫ్రెండ్ కదా. అందుకు నేను గర్వపడుతున్నాను. మనసులో ఇంత బాధని పెట్టుకుని ఎలా తట్టుకోగలుగుతున్నావురా? నాకు బాధ ఎందుకమ్మా? మరి వాడు బేవర్స్గా తిరుగుతుంటే అందరూ వాడి నాన్న మాటలంటూ తట్టుకోలేక వాడిని మంచి పొజిషన్లో చూడాలని ఇలా చేశారమ్మా. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. దిగులు పడకురా, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. అమ్మా, సూర్య చాలా సెన్సిటివ్ అమ్మా. వాడి గురించి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కేవలం ఒక అమ్మాయి ఇష్టపడిందని రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చదివి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ఇదంతా అబద్ధం అని తెలిస్తే వాడు తట్టుకోలేడమ్మా. ఒరే, బాధపడకురా. నువ్వందరికీ మంచి చేస్తావు, కాని అది వాళ్ళకి చెడుగా అనిపించచ్చు. దానికి నువ్వేం చేస్తావు బాబూ? అనవసరంగా ఆలోచించుకో, సరేనా? నేను బాగుండాలని ఈ నిర్ణయం తీసుకున్నారా మీరిద్దరూ? ఇది కూడా అర్థం చేసుకోలేకపోతే నేను మనిషినే కాదు. ఏం మనుషులరా మీరు? స్నేహం కోసం ప్రేమనే కాదనుకున్నావు నువ్వు, అదే స్నేహం కోసం ప్రేమనే వదులుకున్నావు నువ్వు.